సృష్టి నుండి సృష్టికర్తను తెలుసుకోవచ్చండి. ఓ 2 weeks బ్యాక్ అతంతా కట్ చేసి రైట్ వస్తా. మా ఇంట్లో ఒక పక్షి ఉందా, కొంచెం పెద్ద పక్షి, ఇంత ఉంటుంది. పక్షి కావాలని నా భార్య, నాకు ఒక పార్ట్నర్ కావాలి, పిల్లలు క్లాస్కి వెళ్ళిపోతారా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, మీరు బయటికి వెళ్ళిపోతున్నారు, నాకు ఎవరు ఉండలేదు, కనీసం నా పక్కన ఉండాలి. సరే నీ సంతోషం ఎంత వెళ్దాం అన్న. నేను మనసులో అనుకున్నాను, వెళ్తే ఏదో ఒకటి చేసి మెప్పించి ఉద్దేశం తెప్పించేద్దామని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏదో వేరే కోరింది. వాస్తవం చెప్పాలంటే నేను ఆ రోజు సమయం తీసుకుని నేను వెళ్ళి, ఎందుకంటే ఐ హ్యావ్ టు బి అవైలబుల్ ఫర్ మై ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే వీళ్ళందరూ చేస్తాను, నాకు ఏం నచ్చలే. నిజంగా చెప్తా, ఈ అల్లరి గోల ఎగుడు. అక్కడ ఒకటి మాత్రం బయట పెద్దగా, అదే పెద్ద చెప్పాను కదా, దాని మీద నిలబడి ఉంది. చాలాసేపు చూసా. నా జీవితంలో ఎప్పుడూ ఒక పక్షిని చేయి పెట్టాల. మా అన్నయ్య దగ్గర బోల్డ్ ఉంటుంది, జంగిల్లాగా ఉంటాయి, కానీ ఏ ఒక్కటి కూడా చేయి పెట్టింది లేదు. బట్ దెన్ సడన్గా ఆ పక్షి బిహేవియర్ చూసి వస్తుందా అని అడిగా. అడగండి తీసుకోండి అన్నాడు. ధైర్యం చేసి ఊరికి చేయబెట్టా. వెంటనే నా మీదకి ఎక్కింది, చక్కగా నిలబడింది, పక్కనే ఉంది. నా భార్య వేరే దాని గురించి చూసి నేను అన్నాను, ఒకసారి ఈయన్ని చూడు అన్నా. కొద్దిసేపు నా భార్య పట్టుకుని, పిల్లలు పట్టి, అందరూ పట్టి, చాలా బాగుంది. ఆ కుట్టాను అన్నాడు, ఆ పక్షి మిమ్మల్ని కోరుకుంది అన్నాడు. ఏంటి? ఆ పక్షి మిమ్మల్ని కోరుకుంది, మీరు వాటిని పిక్ చేస్తాం కాదు, అవి మిమ్మల్ని పిక్ చేయాలి, అప్పుడే మీ దగ్గర ఉంటాయి. సరే నో అని చెప్తానికి వెళ్ళినోడిని ఈయన తీసుకుని పోదాం పదా అని తీసుకుని వచ్చా. వాడు ఇంటికి వచ్చిన దాని నుంచి ఏమో దేవుడు నాకు చాలా క్లాసులు పీగుతున్నాడు. పొద్దుట్లు వేసిన వెంటనే వాడిని చూస్తా, 4:45కి అందరూ పడుకుని ఉంటారు, నేను ఒక్కడిని ఉంటా. వాడి దగ్గరికి వెళ్ళినంటే వస్తా ఉండరా బాగుంటే వస్తా, సైలెంట్ కూర్చుంటాడు. వాడిని ఎక్కడ పెట్టాలో చూస్తాను తెలియక, మొన్న గాలి వర్షం వచ్చినప్పుడు మా ఇంటి వెనకాల ఒక చెట్టు మా యార్డ్లో పడింది. అది కట్ చేస్తారు, అన్నీ అయిపోయారు, తీసేయాలంటే చేతంలో లేబర్ రావాలి, తీయాలి పెద్ద చెట్టు. ఈయన్ని ఎక్కడ పెట్టాలని మా ఊళ్ళకి చెప్తా ఉన్నా, అది మొక్క ఏదైనా నరికి పెట్టండి, మొక్క ఎవరు పట్టించుకోవట్లే. ఆ రోజు చాలా పనులు ఉన్నాయి. నన్ను కొద్దిగా అన్నీ రీస్కెడ్యూల్ చేయండి, నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళి మిషన్ కొనుక్కుని, ఎందుకంటే మా వాళ్ళు చెప్తే ఎవరు చేయట్లే, నేనే చేస్తాను ఉంటారా. దాన్ని కట్ చేసి, దాన్ని చెక్కి, మళ్ళీ మొత్తం స్మూత్ అవుట్ చేసి, ఏదైనా గుచ్చుతా చూసి, నా తల నుండి కింద వరకు మొత్తం చెమంట, చెక్క మొక్కలు అంతా ఇదైపోయి దాన్ని కొడతా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు చేస్తున్నావు? వై ఐ వాజ్ ఇన్ టియర్స్, దీస్ ఆర్ ద వర్డ్స్. ఎందుకు చేస్తున్నావు అంటే మనసులో మాట్లాడుతున్నాను, నేను ఏం చేసినా దేవుడితో మాట్లాడుతూ ఉంటాను. దేవుని ఆత్మస్వరాన్ని వినగలుగుతాం. ఏం చేస్తున్నావు? యువర్ బిజీ కదా, ఏం చేస్తున్నావు? ఇస్ సమ్టైమ్స్ యూ విల్ సీ దట్ సర్కాజం. నువ్వు బిజీ కదా, నువ్వేం చేస్తున్నావు? నీకు చాలా పనులు ఉన్నాయి కదా, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నా మనసులో రింగ్ అవుతుంది, ఎందుకు చేస్తున్నా? ఇది కాబట్టి 5 నిమిషాలు కొట్లో కొనుక్కొచ్చు, ఎవరైనా కార్పెంటర్ పిలిపించేసేయచ్చు, ఎవరైనా చేసేది. నేను ఎందుకు చేస్తున్నా? అంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, నిన్ను నమ్మి వచ్చిందనే కదా నువ్వు చేస్తున్నావు. నువ్వు కోరలే, నిన్ను కోరింది. నువ్వు ఆడికి వెళ్ళింది నువ్వు చెప్తానికే, కానీ దాని ప్రేమను అనుభవించినప్పుడు నీ బిజీ అంతటిలో కూడా నువ్వేం చేస్తున్నావు? ఎవరు చేయని పనిని కూడా చేస్తున్నావు.
రాని పనులు కూడా చేస్తున్నావు, అన్నీ తెగిస్తున్నావు. అది చెక్కుతూ ఉంటేనే ఏడుపు కారుతుంది నాకు. నెక్స్ట్ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకేదో చేస్తానని నేను నీకేదో ఇస్తానని అనుకోవద్దు. నువ్వు నాకేదో అంటే నా మైండ్ సెట్లో నాకు ఓపెనింగ్ చెప్తాను. దేవుని కొరకు ఏదైనా చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి కొరకు ఏదైనా చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ చెప్పాడు, నువ్వు చేస్తే నేను నీకు ఇస్తాను అనుకోవద్దు. ఆ పక్షి నీకు ఏం చేయగలుగుతుంది? ఏం చేస్తుంది? ఇంకా నీకు పని పెడుతుంది. మరి ఎందుకు చేస్తావు? దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ము, నిన్ను అడిగినంత నా దగ్గరకు రా చాలు, నువ్వు నా బిడ్డగా రా చాలు, నా ఇంట్లో కళ్ళు చాలు, నేను నిన్ను చూసుకుంటా. అది చెప్పేటప్పుడు ఆ మాట, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, అవి కొయ్యవు, కానీ ఏ ఒకటి ఆకలి నిమిత్తమైన నేల మీద పడదు. ఎవరు పోషిస్తారండి? పరలోక తండ్రి. డోంట్ థింక్ యూ విల్ గెట్ సంథింగ్ బికాస్ యూ ఎర్న్ ఇట్. ఇట్స్ బికాస్ గాడ్ లవ్స్ యూ, హీల్ గివ్ ఇట్ టు యూ. అది నువ్వు సంపాదించుకోవాలంటే నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ ఇంట్లో ఎప్పుడు పక్షులు తిరగలేదా? నీ చుట్టూ పక్షులు లేవా? బోల్డ్ ఉన్నాయి. శబ్దాలు అన్నవాడా? బోల్డ్ వినపడతాయి. ఎప్పుడన్నా దేనికన్నా ఏమైనా చేసావా? మరి దీనికి ఎందుకు చేస్తావు? నేను నమ్మిందనే కదా, నీ సొత్తు అయిందనే కదా, నీ దగ్గరకు వచ్చిందనే కదా, నీకు లోబడుతుందనే కదా. అఫ్కోర్స్ అది వచ్చిన ఫస్ట్ వీక్ అయితే చాలా మంది తెచ్చుకుంది నా భార్య, వినేది నాకు. కానీ నేను ఎప్పుడో కనబడతా. నాకు అనిపించింది, నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే నాకు అప్పుడు అర్థమవుతుంది, ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు జరుగు నిమిత్తమై ఆయన సమస్తము సమకూర్చి జరగను. నాకు అనిపించింది, ఓహో ప్రభువా, ఆ గాలికి వర్షానికి ఆ చెట్టు పడతాం కూడా, అది కూడా నా వెనకాల పడతాం కూడా నువ్వే చేసావు అనమాట. ఎందుకంటే నీకు తెలుసు ఇది వస్తుందని, నీకు తెలుసు ఇది లేకపోతే ఈ పాట నాకు ఉండదుగా, ఈ చెట్టు లేకపోతే, ఆ ముద్దు లేకపోతే, ఆ తలంపు లేకపోతే, అది కూర్చో చేయకపోతే ఆ తలంపు నాకు రాదు. నీ మాట నేను ఈ రీతిగా విన్నగా. That's what I'm saying. If you love God, you will hear Him. He will keep talking if you can hear. అనుభూతి దేవునితో సహవాసం నా జీవితంలో అయితే ఇట్లానండి. ఐ కీప్ హియరింగ్ గాడ్. ఆయన విన్నప్పుడు ఆయన ఇంకా దగ్గరికి చేస్తా. ఈరోజు వై డు ఐ డూ వాట్ ఐ డూ? బికాజ్ ఐ లవ్ హిమ్ అంట. నాకు నువ్వు చాలు ప్రభా. ఇది ఇందాక పాడిన పాట నీవే చాలు. అది ఫుల్ పాట ఉంది కానీ మేము జస్ట్ ఒక చరణం పాడాము. బట్ దెన్ దట్ వాజ్ అగైన్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్. నా జీవితంలో ఏమి లేనివాడు చెప్తే వేరు, కానీ అన్ని కలిగి అనుభవించిన వాడు చెప్తే వేరు. నిజంగా చెప్తా, దేవుడు నన్ను ఘనంగా దీవించాడు, నన్ను ఉన్నత స్థానంలో పెట్టాడు. కానీ అంటాను, దేవా ఇవన్నీ నాకు లెక్క కాదు ప్రభా, నువ్వు చాలు. ఎందుకంటే ఇవన్నీ తృప్తిపరచలేవు. నథింగ్